ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉగాది పచ్చడిని అందజేశారు. పండితులు మాడుగుల నాగపని శర్మ పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్ అమరావతి. ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు, తీసుకురండి. ఒక వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చి మామిడి, కారం, ఉప్పు అన్ని కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక ఆ క్రమంలో విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదిక పైన ఆహుతులందరికీ కూడాను ఆ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకం అందరూ పఠించాలి, వినాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఆదివారం విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అనివేటి మండపం నందు పంచాంగ శ్రవణము, పండిత సత్కారము, ఉగాది పచ్చడి వితరణ నిర్వహించారు. స్వామివారి అమ్మవార్లకు వెండి రథంపై ప్రాకార సేవను నిర్వహించారు. సతీష్, స్ఫూర్తి న్యూస్, అన్నవరం. నాయి బ్రాహ్మణులకు అండగా ఎంజీఆర్ యువసేన అధ్యక్షుడు డాక్టర్ పోతురాజు శ్రీధర్ నిలిచారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో మేజర్ పంచాయతీలో ఉన్న నాయి బ్రాహ్మణులకు 1999 రూపాయల విలువ గల కిట్లను అందజేశారు. వారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కుటుంబీకులందరితో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొంటూ మాటామంతి ఆడుకుంటూ ఉగాది ఉత్సవాలను జరుపుకున్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని ఉగాది పచ్చడిని సేవించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్, అభివృద్ధి కమిషనర్ ఎన్ విశ్వనాథన్, ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీపతి, జిల్లా విద్యాశాఖాధికారి ప్రసన్న కుమార్, పలువురు అధికారులు అనధికారులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, ధనంజయ్ కుమార్, విశాఖ సిటీ. జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో కంటోన్మెంట్లో గల శ్రీదేవి దండుమారమ్మ దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలను ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, 5th బెటాలియన్ కమాండెంట్ మాలికా గార్గ్ దంపతులకు ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో ఈ ఉత్సవాలను ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ కమాండెంట్ మాలికా గార్గ్ దంపతులకు వేద పండితులు మంత్రోచ్చారణతో పూర్ణకుంభంతో స్వాగతాన్ని పలికారు. అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, వస్త్రాలను సమర్పించారు. శ్రీదేవి దండుమారమ్మ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున ఆలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ దంపతులచే వినాయక పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, శంకుస్థాపన, సహస్ర కుంకుమార్చన, చండీపారాయణము, విశేష హోమాలు, నీరాజన మంత్రపుష్పాలను వేద పండితులు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులతో ఉగాది మరియు దండుమారమ్మ పండుగ శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కమాండెంట్ మాలికా గార్గులు తెలిపారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.